ఎవరికి లోకము నాలుగు దినముల నటనే నికరముగా దేవరికి దారిని తప్పి తిరిగెదవేళ దారిని తప్పి తిరిగెదవేళ తిరిగి దివాని గురిని కడకి లోకము వదలెదవు ఏసులేని పాపిక దయమే లేదు ఏసులేని పాపిక దయమే లేదు. Dear friends, greetings to you in the name of Lord and Savior Jesus Christ this morning. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాము. I brought good news to you in this morning. ఈ ఉదయకాల సమయంలో మీ యొద్దకు ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చాము. Why in this morning we came with singing? ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకి మేము పాటలు పాడుకుంటూ ఎందుకు వచ్చామో తెలుసా? On the occasion of Good Friday and Easter. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ యొక్క పర్వదినాన్ని ఆధారం చేసుకుని మీ వద్దకు వచ్చాము. What is the message of the Good Friday, Easter? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ యొక్క సందేశం ఏమిటి? The Creator of God loves you so much. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. That is the reason He took our punishment on the cross of Calvary. ఆ కారణాన్ని బట్టి ఆ యొక్క కల్వరి శిలువలో నీ యొక్క పాప శిక్షను ఆయన తానే భరించాడు. He bare iniquities on the cross of Calvary. మన దోష శిక్షను ఆ కల్వరి శిలువలో ఆయన భరించాడు. He died, buried and rose again third day. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన మరణాన్ని జయించి లేచిన వాడుగా ఉంటున్నాడు. He shed precious blood on the cross of Calvary. ఆ కల్వరి శిలువలో తన యొక్క ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. Why the Creator of God died, buried and rose again third day for me and you? ఎందుకు సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకై నా కొరకై ఆయన మరణించి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. The word of God, whoever says, for all have sinned and come short of the glory of God. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. There is no righteous, no not one. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. There is no difference, smaller, younger, all are sinners, according to the Holy Bible says. చిన్నని పెద్దని ఏ భేదము లేదు, అందరూ దేవుని వాక్యం ప్రకారం పాపం చేసిన వారుగా ఉంటున్నారు. Because of sin, no peace, no joy, no happiness in our heart. పాపమును బట్టి నీ హృదయములో శాంతి, సంతోషము, ఆనందము లేనిదిగా ఉంటున్నది. In this condition, every man is seeking for real peace, joy, happiness. ఇటువంటి పరిస్థితులలో మానవుడు నిజమైన శాంతి కొరకు, ఆనందం కొరకు, సంతోషం కొరకు ప్రాకులాడుతున్నాడు. But man cannot find real peace, joy, happiness. అయితే మానవుడు ఇలాంటి నిజమైన సంతోషాన్ని పొందలేకపోతున్నాడు. Beloved, I want good news to you. ప్రియమైన వారులారా, మీ కొరకై మేము శుభవార్తను తీసుకొని వచ్చాము. Loving Savior, Lord Jesus Christ, loving you, invite you, I will give real peace, joy, happiness. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నేను మీకు నిజమైన శాంతిని, సంతోషమును అనుగ్రహిస్తానని ఆహ్వానిస్తున్నాడు. The loving Savior, Lord Jesus Christ, loves you so much. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Unconditional love, షరతులు లేని విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు. everlasting love. నిత్యమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. This prayer more than father's love, ఈ ప్రేమ తండ్రి ప్రేమించే ప్రేమ కంటే ఎక్కువైనది. more than mother's love, తల్లి ప్రేమించే ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ ఇది. more than relatives love, బంధువులు ప్రేమించే ప్రేమ కంటే ఎక్కువైనది ఇది. more than friends love, స్నేహితులు ప్రేమించే ప్రేమ కన్నా ఎక్కువైనది క్రీస్తు ప్రేమ. more than neighbors love, ఇది ఇరుగు పొరుగు వారి ప్రేమ కంటే ఎక్కువైనటువంటి ప్రేమ ఇది. more than children's love. పిల్లలను ప్రేమించేదానికంటే కూడా ఎక్కువైన ప్రేమ. That is the love of Lord Jesus Christ. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. In this morning, loving Savior, Lord just invite you, come unto me, I will give real peace, joy, happiness. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు నిజమైన శాంతిని, సంతోషమును అనుగ్రహిస్తున్నాను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. Believe in Lord Jesus Christ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము.
అప్పుడు నీవును నీ ద్వారా గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. May God bless you. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక. Shall we pray? ప్రార్థించుకుంటాము. Ashokan. Give me the phone. మా మిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, జీవం గల గొప్ప దేవ, మీ యొక్క ప్రేమ సువార్తను ఈ ప్రాంత ప్రజలకు దయచేసినందుకు వందనాలు. దేవా తండ్రి యేసు ప్రభా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనేకులు తెలుసుకొని రక్షణ పొంది పరలోక రాజ్య వారసులు ఉన్నట్లుగా, దేవా తన మరి శాంతి, నెమ్మది, సమాధానం పొందినట్లుగా మీరే ఈ ప్రాంత ప్రజలను మేలు కొరకు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.